మనం చేసిన తప్పు వల్ల ఒక కాకి ఎంత బాధపడుతుందో రండి చూద్దాం. ఎండాకాలం. అడవంతా మండే ఎండతో నీటి చుక్క కూడా దొరకడం కష్టమైంది. ఒక తెలివైన కాకికి చాలా దాహం వేసింది. అది అడవంతా ఎగురుతూ ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని వెతకడం ప్రారంభించింది. చెరువులన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న గుంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయి. చాలాసేపు వెతికిన తర్వాత ఒక పాత మట్టి కుండ కనిపించింది. కాకి ఎంతో ఆశగా ఆ కుండ దగ్గరకు వెళ్ళి లోపల చూసింది. కుండ అడుగున కొద్దిగా నీరుంది. కాని నీరు చాలా లోతులో ఉండటంతో కాకి ముక్కు అందలేదు. అది ఎన్నోసార్లు ప్రయత్నించింది. కుండను తోసింది, వంచటానికి ప్రయత్నించింది. కాని కుండ చాలా బరువుగా ఉండటంతో కదల్లేదు. కొద్దిసేపు ఆలోచించిన కాకి చుట్టూ చూసింది. అక్కడ చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. వెంటనే దానికొక తెలివైన ఆలోచన వచ్చింది. ఒక్కో రాయిని తన ముక్కుతో తీసుకుని కుండలో వెయ్యడం ప్రారంభించింది. మొదట ఏ మార్పు కనిపించలేదు. అయినా అది నిరాశపడలేదు. ఓపికగా మరిన్ని రాళ్లు వేస్తూనే ఉంది. కొంతసేపటి తర్వాత కుండలోని నీరు మెల్లగా పైకి రావడం మొదలైంది. కాకి ఇంకా కొన్ని రాళ్లు వేసింది. చివరకు నీరు కాకి ముక్కు అందేంత ఎత్తుకొచ్చింది. కాకి ఆనందంగా ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుంది. ఆ తర్వాత కాకి, సూర్యదేవా, ఎందుకు రోజురోజుకి ఇంత కోపం చూపిస్తున్నావు? మేమేం తప్పు చేశాం? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. మాలాంటి పక్షులు, జంతువులు ఎంతో కష్టపడుతున్నాయి. మా మీద ఎందుకు నీకింత కోపం? సూర్యదేవుడు, కాకి, నేను మీ మీద కోపంగా లేను. ఈ పరిస్థితికి కారణం మనుషులే. వాళ్ళు చెట్లను నరికివేస్తున్నారు. చెరువులు, సరస్సులు పూడ్చి వాటి స్థానంలో ఇల్లు, పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు. ప్రకృతిని నాశనం చేసి తర్వాత ఎండ ఎక్కువైందని నన్నే నిందిస్తున్నారు. ఈ బాధ నాకు కూడా ఉంది, కాని దాని ప్రభావం మీలాంటి మూగజీవుల మీద ఎక్కువగా పడుతోంది. సూర్యదేవా, దీనికి పరిష్కారమేంటి? చాలా సులభం కాకి. ఎక్కువ చెట్లు నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, నీటిని వృధా చేయకుండా కాపాడాలి. ప్రకృతిని ప్రేమిస్తేనే మనుషులు, జంతువులు, పక్షులు అందరం సంతోషంగా జీవించగలం. కాని సూర్యదేవా, ఈ మనుషులు మారతారో లేదో తెలియదు. అయినా నేను మాత్రం ఆశ వదలను. మా గుంపులోని అన్ని కాకులను కూడగట్టి ఎక్కడ అవకాశం దొరికినా విత్తనాలు చల్తాం. కొత్త చెట్లు పెరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న మార్పే ఒకరోజు పెద్ద అడవిగా మారుతుంది. జరిగిపోయిన దాన్ని మార్చలేం. కాని ఈరోజు మనలో ప్రతి ఒక్కరం ఒక్క మొక్క లేదా ఒక్క విత్తనం నాటితే భవిష్యత్తును మాత్రం తప్పకుండా మార్చగలం. ప్రకృతిని, జంతువులను, పక్షులను కాపాడుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్క విత్తనం లేదా ఒక్క మొక్కైనా నాటితే కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ ఒక్క కమెంట్ చూసి మరెందరో ప్రేరణ పొంది ఒక మొక్క నాటే అవకాశం ఉంటుంది. మన చిన్న ప్రయత్నమే ప్రకృతికి మనమిచ్చే గొప్ప బహుమతి.